హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. గోబీ పువ్వుతోని మీరు ఆకు పెట్టుకున్నారు. గోబీ పువ్వుతో చపాతీ, గ్రేవీ కర్రీస్ చేసుకుంటున్నారు. తర్వాత రైస్ ఐటెమ్ చేసుకుంటున్నారు. అన్నీ చేసుకుంటున్నారు కదా! ఎప్పుడు గోబీ పువ్వుతోనే దాని కిందన ఉన్న కాడలతో ఎప్పుడైనా పచ్చడి చేశారా? చాలా బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదైతే కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి పలుకులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేగించుకున్నాక నూనె పప్పు కూడా వేసుకోండి. వేసుకున్నాక అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇందాకడ కాడలు కట్ చేసుకున్నాం కదా! ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కసారి అంటే 2-3 మినిట్స్ ఒక్కసారి ఫ్రై చేయాలి. మీకు తెలిసిపోద్ది. మూత తీసి పెడుతూ ఉంటే అది కుక్ అయిందా లేదా అని తెలిసిపోతది. ఒక 5 మినిట్స్ మరీ మెత్తగా కాకుండా 50% కుక్ అయితే చాలు. అవి చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్‌లోని వీటన్నిటిని వేసి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని, చింతపండు పులుసు వేసుకొని మిక్సీ చేసుకొని అదే బాగా ఫైన్‌గా మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాన్‌లోని ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ తాలింపు పెట్టుకొని మరొక్కసారి కలుపుకోండి. చాలకపోతే కొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ప్రెజెంట్ నాకు అప్పుడు నిమ్మకాయ లేదు. అందుకని నేను చింతపండు పులుసు వేసుకున్నాను. అంతేనండి. చపాతీస్‌లోకి బావుంటది, రైస్‌లో బావుంటది. దీంట్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటదండి. చాలా మంచిది. మనందరికీ యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.